హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ డే ఇన్ మై లైఫ్. మీరు ప్రీవియస్ వీడియో బ్లాగ్ అయితే చూసారు కదా, అదే రోజు నైట్ షూట్ అయితే చేశాను అనమాట. మై నైట్ రొటీన్ అని చెప్పి మొత్తం ఒకే వీడియోలో పెడదాం అనుకున్నాను. బట్ లాంగ్ వీడియో అయిపోయింది నాకు తెలియకుండానే. ఇంక ఎడిటింగ్ చేసినప్పుడు చూసాను అనమాట. అంత లెంత్ అయినా సరే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పి నేను ఇంకా అది నైట్ రొటీన్ అనేది సపరేట్గా పెడుతున్నాను అనమాట. ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయాను. 7 కల్లా ఫ్రెష్ అయ్యి బాబుని 4 to 6 బయట అయితే ఆడిచ్చాను అనమాట. ఆ రోజైతే బాగా ఆడిచ్చాను, బయటికి తీసుకెళ్ళి. ఎప్పుడు లోపలే ఉంటున్నాడు అని చెప్పి. నాకేంటంటే అస్సలు నచ్చదండి, నాకు ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది, బయటకు అస్సలు వెళ్ళాలనిపించదు అనమాట. ఇది కాక ఇది విలేజ్ కదా, అస్సలు నచ్చదు నాకు బయటికి వెళ్ళాలి అని చెప్పి. ఇంకా నాకు పనే సరిపోతుంది. రోజు మార్నింగ్ కుకింగ్ చేసి ఈవినింగ్ కుకింగ్ చేస్తేనే నాకు పని మొత్తం వంటగదిలోనే సరిపోతుంది అనమాట. ఇంకా అలా ఇలా కాదని చెప్పి పాపం వాడు చిన్నపిల్లడికి వాడికి తెలియదు కదా, ఎప్పుడు బయటకు వెళ్ళి ఆడుకోవాలనుకుంటాడు కదా. ఇంకా నేను ఏం చేస్తాను, రోజు బాగా త్వరగానే పడుకోకుండా ఆఫ్టర్నూన్ అసలు మామూలుగా అయితే పడుకోను. బట్ ఎప్పుడన్నా ఒకసారి బాగా అలిసిపోయినప్పుడు అయితే నిద్ర వస్తుంది. నైట్ పూట నిద్ర ఉండనప్పుడు మా ఊడితో ఇంకా నిద్ర వచ్చేసిద్ది అనమాట. ఇంక ఇలా కాదని చెప్పి ఈరోజు అసలు పడుకోకుండా కంటిన్యూస్గా వర్క్ అయితే చేసేసుకుని ఇంకా 4కి బయటికి అయితే బాబుని తీసుకెళ్ళానమాట. లేచాక సగ్గుబియ్యం చేశానమాట. ఆ సగ్గుబియ్యం పెట్టేసి ఇంకా నేను వాడిని బయటికి తీసుకెళ్ళాను. బయట తీసుకెళ్ళి ఆడిచ్చి చాలాసేపు ఆడిచ్చి ఇంకా లోపల తీసుకొచ్చాను అనమాట. ఇంకా వాడు కొంచెం హ్యాపీగా ఉంటాడు కదా, కొంచెం యాక్టివ్గా ఉంటాడు అని చెప్పి నాకు వెళ్ళాలనిపిస్తుంది. బట్ అంత నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. చిన్నప్పటి నుంచి అంతే, కాలేజ్కి వెళ్ళడం, స్కూల్కి వెళ్ళడం, ఏదైనా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం, ఇంక ఇంట్లోకి వచ్చి కూర్చునే టీవీ చూడడం అట్లాగా అలవాటు. కానీ బయటికి వెళ్ళి తిరగాలి అని ఆడుకోవాలని నాకు అంత ఉండదు. ఇంక ఈ చిన్నపిల్లడికి తెలియదు కదా, తెలియని వయసు, ఇంట్లోనే ఉంచితే బాగోదని చెప్పి ఇంకా అప్పుడు బయటికి తీసుకెళ్ళాను. అదైతే షూట్ చేయలేదు, అందరూ ఉంటారు కదా, కొంచెం బాగోదని చెప్పి షూట్ చేయాల. ఇక్కడ వచ్చి నైట్ కుకింగ్ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ కిచడీ చేశాను కదా, ఇంకా కిచడీకి ఆఫ్టర్నూన్ వరకే చేశాను అనమాట. ఇంకా నైట్ దొండకాయ ఫ్రై చేద్దాము. ఇంక మా వాడు కూడా ఇష్టంగా తింటాడు అనమాట దొండకాయ ఫ్రై. ఇంకా వాడితో కూడా నాకు పేచి ఉండదని చెప్పి ఇంకా దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా అలా కట్ చేసుకునే స్టవ్ వెలిగించలో మా వాడు వచ్చేసాడు ఎత్తుకోమని చెప్పి. ఈ కరెక్ట్ టయానికి వచ్చేస్తాడు. అసలు వాడికి ఎలా తెలిసిద్దని నాకు అసలు అర్థం కాదు. ఎంత ఆటలో ఉన్నా సరే నేను కుకింగ్ స్టవ్ ఆన్ చేశానంటే ఖచ్చితంగా వాడి అంటే ఇంత ఇంట్రెస్ట్ మరి ఎందుకో నాకు అర్థం కాదు. సర్లే ఇంకా కొంచెం చూసి కొంచెం చిన్నప్పటి నుంచో చూస్తూ ఉంటే కొంచెం హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది కదా. సో అందుకే నేను కూడా కొంచెం రిస్క్ అయినా చేయనొప్పి అయినా సరే ఇంకా అలా పెట్టుకునే ఇంకా కుకింగ్ చేస్తాను. నాకు అసలు వీడిని ఎత్తుకొని కుకింగ్ చేయాలంటే రోజుకి 2 పూటలు కుకింగ్ చేయాలంటే చిరాకు వస్తుంది అనమాట. చెప్పుకోలేకపోతున్నాను, ఎవరు ఉండరు చూడాలంటే. హ్యాండ్ పెయిన్ వచ్చిందని ఇంకా అలా కూర్చోబెట్టా. ఏం చేస్తున్నా వాడికి ఎంత ఇంట్రెస్ట్ అంటే ఏమేమి వేస్తున్నానా దాంట్లో అని చెప్పి చూస్తూ ఉంటాడు. నాకేమో ఎక్కడ మీద ఆయిల్, ఒక్కోసారి ఆయిల్ మీద పడుతుంది కదా, నాకు అదొక టెన్షన్ అనమాట. ఆయిల్ ఎక్కడ మీద పడిపోయిద్దో ఏంటో. మనం అంటే కొంచెం బాగానే మేనేజ్ చేస్తాం, కొంచెం లైట్గా ఆయిల్ పడిన చుక్కలు. పిల్లలకి కొంచెం స్కిన్ చాలా సెన్సిటివ్ స్కిన్ కదా, నాకేమో భయం వేస్తుంది. వాడేమో ఇంట్రెస్ట్గా వస్తాడు, వద్దని చెప్పలేను. గసిరితేనేమో ఏడుస్తాడు. ఇంకా అలాగే ఒక్కొక్కసారి అయితే కోపం వచ్చి గసిరేస్తున్నాను అనమాట. వెళ్ళని అసలు వాడు అసలు నైటీ పట్టుకొని లాగుతూనే ఉంటాడనమాట. ఇంకా అలాగా ఈ నైట్ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఈవినింగ్ సగ్గుబియ్యం అయితే కాచాను అనమాట. అది నేను సగ్గుబియ్యము అన్ఎక్స్పెక్టెడ్గా చేశాను. మా హస్బెండ్కి కోల్డ్ అండ్ కాఫ్ చేసింది కదా, ఇంకా మా వాడికి కూడా పెడదాము, కొంచెం వేడి చేసిందని చెప్పి ఇంకా అప్పటికప్పుడు అనుకుని చేశాను అనమాట. ఇంకా నేను అప్పటికే గొప్ప పనులన్నీ చేసుకుంటున్నా, పిల్లోని బయటికి తీసుకెళ్ళి ఆడించాలని చెప్పి. ఇంకా అదైతే షూట్ చేయలేదు. ఇంకా వీడికి పెట్టేటప్పుడు గుర్తొచ్చింది ఇంకా షూట్ చేయలేదు కదా అని చెప్పి
చెప్పి ఇంకా అలాగా ఫోటో అయితే తీసుకున్నా. ఇంకా మా ఊరు నాకు అసలు ఒక్కోసారి భలే ముద్దొస్తాడనమాట చూస్తే. కానీ ఆ పనిలో ఉన్నప్పుడు నేను ఇంకేం చేయలేకపోతున్నాను అనమాట. ఒక్కదాన్ని అయిపోయేసరికి ఎలా తీసుకోవాలో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. మెంటల్ ప్రెషర్ ఎలా ఉంటుందంటే పిల్లలతో వాళ్ళని అనలేము. టయానికి ఫుడ్ అనేది వాళ్ళకి పెట్టాలి. టయానికి అవ్వాలంటే మనం 2 అవర్స్ 1.5 అవర్ ముందే మనం అన్నీ రెడీ చేసుకోవాలా. ఎంత ప్రెజర్ ఉంటుందంటే ఒక్కళ్ళే ఉన్నప్పుడు పిల్లలతో చెప్పుకోలేంలే కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రెజర్ అనేది. బట్ ఓకే, నేనైతే ఒక్కొక్కసారి ఇదే అనుకుంటా, పర్మనెంట్ కాదు ఇది, ఎప్పటికైనా టెంపరీయే కదా, పర్మనెంట్ అయితే కాదు అని చెప్పి మనసులో ఒక అనుకుని ఇంకా అలా కంటిన్యూ మూవ్ ఆన్ అయిపోతానమాట. ఏదైనా సరే చిన్నప్పటి నుంచి కష్టపడితే పెద్దకి కొంచెం సుఖం అనేది ఉంటుంది అని, అంటే ముందే కష్టపడితే తర్వాత సుఖం ఉంటుంది కదా అంటారు కదా. నాకు రావట్లేదు చెప్పడం. అలాగా ఇంకా అలా అనుకుని మైండ్లో మూవ్ ఆన్ అయిపోతాను. ఇంకా అలా అలా మా ఊరితో నాకు బాగుంటుంది. వాడు లేకపోతే నేను అసలు అమ్మోళ్ళ ఇంట్లో ఒక 1 వీక్ వాడు ఉంచుదాం అనుకున్నా సరే 2-3 డేస్కి నేను తీసుకొచ్చేయమంటాను. అసలు ఉండలేను అనమాట. ఎంత నాకు ప్రెజర్ అనిపించినా పనుల విషయంలో చేయలేకపోయినా సరే వాడు నాతో ఉండాలి అని అనిపిస్తుంది. నాకు నిజంగా ఈడు పుట్టాగా తెలిసిందనమాట నాకు ఇంత ఓర్పు ఉంటుంది, నేను ఇంత పని చేయగలను అని చెప్పి. నేనైతే ఫస్ట్లో పెళ్లి కాకముందు అయితే కిచెన్ రూమ్ మొహం కూడా చూసేదాన్ని కాదు అసలు. మా అమ్మ ఎంత పడింది కష్టం అని చెప్పి నాకైతే ఇప్పుడు నేనున్న పొజిషన్ బట్టి నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా అమ్మలు ఇప్పటికీ కూడా మనం చేసే పని కన్నా డబల్ పనులు చేస్తారు, అంత ఓపిక ఉంటుంది వాళ్ళకి. నేనైతే మా అమ్మ మీద తక్కువే అనుకుంటాను ఎప్పుడూ కూడా, ఎందుకంటే మా అమ్మ చేసిన అది చూసి వచ్చాను కదా. కానీ చాలా కష్టం అండి. ఏదో అనుకుంటాము ఇంట్లో ఉండి జస్ట్ అలా వంటలే కదా, అలా అంటులతో కూడా అలా బట్టలు కూడా రెస్టులు తీసుకుంటారు కదా, మీరు ఇంట్లోనే ఉంటారు కదా అని కొంతమంది మాట్లాడేస్తారు. నా విషయంలో కాదు, నన్ను అయితే ఎవరు ఏమన్నారు కానీ అసలు చెప్తాను. మనం చూస్తూ ఉంటాం కదా మన సరౌండింగ్స్లో, ఏముంది హౌస్ వైఫ్సే కదా అని చెప్పి ఊరికల్లా తీసి పడేస్తారనమాట హౌస్ వైఫ్స్ని. బట్ అదే పని అన్న వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు. జస్ట్ అలా మాటలు వదలడం వరకే అనమాట. అదే చేసే వాళ్ళని చూస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, అదే పని వాళ్ళు చేస్తే అమ్మో ఎంత కష్టమో అనిపిస్తుంది. నాకైతే అలాగే, అంటే నేను చూసి చేసి ఉన్నాను కదా, సో అట్లా చెప్పాలనిపించింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చి కుకింగ్ దొండకాయ ఫ్రై, అన్నం కూడా అయిపోయింది, గెంజి ఉంచుతున్నాను అనమాట. ఇంకా స్నానం చేసేసాను కదా, ఫుల్ చలిగా ఉంటుంది మాకు. గొప్ప ముందు వంటగదిలో పనులన్నీ చేసి బెడ్రూమ్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా మా వాడు బాటిల్ కూడా నేను హాట్ వాటర్లో పెట్టి స్టవ్ మీద పెట్టేసాను అనమాట. ఎప్పుడు కూడా స్నానం చేసే ముందల పాలును బాటిల్ పెట్టి వెళ్తే మా హస్బెండ్ చూసుకుంటారు, స్టవ్ ఆఫ్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాను కాబట్టి ఇంకా పనిలో పని అవి కూడా అవుతాయి కదా అని చెప్పి ఇంకా నేను ఆ బాటిల్ కూడా వాష్ చేసి పక్కన పెట్టేస్తే ఈజీగా ఉంటుంది, మనం త్వరగా పోవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశంతో అయితే పెట్టాను. అయితే హీట్ అయిపోయినాయి అనమాట. ఇంకా మా వాడిని అన్నం వంచాను కదా, ఇంకా తీసి స్టవ్ మీద పెట్టాలి కదా, ఇంకా మా వాడిని అక్కడ పక్కన పెట్టి కూర్చోబెట్టి ఇంకా అన్నం అనేది పెడుతున్నాను అనమాట. ఏం చేస్తాం ఇంకా, కానీ ఒక్కొక్కసారి టెన్షన్ ఉంటుంది అలా కూర్చోబెడితే అమ్మో ఏమైనా పట్టేసుకుంటాడేమో అని. బట్ నేనైతే చూస్తూనే ఉంటాను. అంత ఈజీగా అలా కూర్చోబెట్టి వదిలేసి అయితే నేను చేయను ఎప్పుడు కూడా. ఆవిడ అలా అంటే పక్కన వాడి మీద దృష్టి పెడుతుందంటే వెంటనే ఇంకా నేను ఆ స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఎత్తేసుకుంటాను అనమాట. అంతసేపు ఎక్కువ కూర్చోబెట్టను, జస్ట్ అలా అన్నం తీసి అలా పెట్టినంతసేపే కూర్చోబెడతాను. ఇంకా చూసారా అలా కూర్చోబెట్ట జస్ట్ అంతే వాడు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఇంకా వెంటనే ఎత్తేసుకుంటాను. నేను కూడా అంత రిస్క్ తీసుకోను పిల్లోడితో. ఇంక ఇక్కడ వచ్చి అయితే అన్నం మొత్తం కిచెన్ రూమ్లో కంప్లీట్ అయిపోయింది. మా వాడు ఇంకా బెడ్రూమ్కి వెళ్దాము రమ్మంటున్నాడు అనమాట ఏసీ రిమోట్తో ఆడుకోవడానికి. నేనేమో రాను అంటున్నా. ఇంకా వాడు పేచీ చూడండి ఎలా ఉంటుందో. నేను రాను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి చిన్ను. తగులుతుంది.
వీడు అసలు ఎంత మొండోడు అంటే నాకంటే డబల్ మొండు అనమాట. చూసిన వాళ్ళందరూ అదే అంటారు, తల్లి పోలిక రాక ఇంకెవరి పోలిక వస్తుంది అంటారు. నేను కూడా అంతే, నాకు ఏది కావాలంటే అది కావాల్సిందే, లేకపోతే అస్సలు ఒప్పుకోను అనమాట. ఇంకా వాడు కూడా నాదే వచ్చిందని నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. ఇంకా అలాగా బెడ్రూమ్లో తీసుకెళ్ళి కాసేపు రిమోట్ ఇచ్చి ఆడిచ్చి ఇంకా అన్నం అయితే దొండకాయ ఫ్రై అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడైతే వాళ్ళ డాడీ వచ్చారనమాట. వాళ్ళ డాడీ స్కూటీ మాది పార్కింగ్ ప్లేస్ పక్కనే కదా, అది విని తలుపులు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ డాడీ ఏమో పైన ఓనర్ అంకుల్తో మాట్లాడుతున్నారు. అదైతే చూడలేదనమాట. ఇప్పుడు వాళ్ళ డాడీని చూసి ఎలా ఏడుస్తాడు చూడండి. ఇంకా ఓనర్ అంకుల్తో మాట్లాడుతున్నారు, ఇంట్లోకి రాలేదని చెప్పి వాడు ఏడుపు అనమాట. ఇంకా ఆ డైవర్ట్ చేస్తున్నాను. డైవర్ట్ చేసేటప్పుడు స్విచ్చెస్ ఆన్ చేయడం అంటే వాడికి ఇష్టము. ఆన్ చేయడం ఇష్టం కానీ ఆఫ్ చేయడం రాదనమాట మా వాడికి. ఇంకా అలా కొంచెం డైవర్ట్ అయ్యాడు. ఇంకా వాళ్ళ డాడీ లోపలికి వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక మేము డోర్స్ అనేది అన్నీ క్లోజ్, లైట్స్ అన్నీ ఆఫ్. ఇక తినేసి కాసేపు బిగ్ బాస్ చూసి ఇంకా కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. బిగ్ బాస్ చూస్తే కొంచెం టైంపాస్గా ఉంటుంది. ఫస్ట్లో నేను బాగా చూసేదాన్ని, మా ఆయన ఏంటి పని పట్టలేదా అనేవాడు. ఇంకా మా ఆయనకు కూడా నేను అలా అలవాటు చేస్తాను అనమాట. ఎందుకంటే టీవీ బిగ్ బాస్ ఎప్పుడు ఆన్లో ఉంటే ఇంకా తెలిసిందేగా, వాళ్ళు కూడా ఇంకా అలాగే అలవాటు పడతారని చెప్పి ఇంకా మా హస్బెండ్ వచ్చాక మా బొడ్డాడు ఇంకా ఎగురుతాడు అనమాట వాళ్ళ డాడీ. ఇంకా ఫస్ట్ రాగానే వాళ్ళ డాడీ ఆడాలి బొడ్డోడితో, అప్పుడే వాడు ఇంకా హ్యాపీగా ఉంటాడు. లేకపోతే కనుక ఇంకా ఏడిపోయి అనమాట. ఎత్తుకోపోయినా ఏడిపే, ఆడించకపోయినా ఏడిపే, అన్నిటికీ ఏడిపోయి ఇంకా మా వాడు. అంతండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.